నియోజకవర్గ సమన్వయకర్త గారికి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ఈ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారికి, శాసనమండలి సభ్యులు మన కర్నూలు నంద్యాల అబ్జర్వర్ కల్పన ఎమ్మెల్సీ కల్పనారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర విజయమనోహర్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గం ఇన్ఛార్జి సురేందర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చాలా మంది ఉన్నారు. వేదిక ముందున్నటువంటి రాజకీయాల్లో గెలిపోవడం సాధారణంగా ఉంటాయి. కానీ నాకు తెలిసి నేను కూడా 43 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. మా నాన్నతో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా నాన్నతో గారితో పాటు ఎస్ఎస్ పార్టీ గారితో పాటు రాజకీయాలు చూస్తూ ఉన్నాం. కానీ ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మనకు కేవలం 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చినా కూడా 3 నెలల్లోనే మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 సంవత్సరాలు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నారు, బయటికి రానికి భయపడ్డారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు 3 నెలల్లోనే పోరాటాన్ని గల్లీ నుంచి స్టార్ట్ చేయలేదు, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ధర్నా పెట్టి 3 నెలల్లోనే అక్కడ ధర్నా పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళకు ప్యాంట్లు తడిచిపోయేలాగా ఈరోజు మన పోరాటాలు ఉన్నాయి. అందరూ నాకు తెలిసి 43 సంవత్సరాలలో ఓడిపోయిన ఘోరంగా ఓడిపోయిన తర్వాత వెంటనే ఇంత పోరాటాన్ని తీసుకొని వచ్చి ప్రజల సమస్యల కోసం ఇంత పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే చెప్పచ్చు. మనం ఏదైతే గ్రామ స్థాయిలో కమిటీని నియమించాలో కమిటీ అనుబంధ విభాగాలను కూడా నిర్మించే కార్యక్రమం కోసము ముఖ్యంగా ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయలేదు. మీకు అందరికీ కమిటీల ఇంపార్టెన్స్ చెప్పాలి. రేపు ఈ కమిటీలో ఉన్నటువంటి కూర్చోవాలందరూ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవుతారు. ఎందుకంటే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తారు. ఆ ఐడెంటిటీ కార్డు వచ్చిన వాళ్ళకు మాత్రమే రేపొద్దున పార్టీలో పదవులు కానీ లేకుంటే పార్టీలో గుర్తింపు కానీ ఉంటుంది తప్ప ఈ ఐడెంటిటీ కార్డు లేని వాళ్ళు వాళ్ళ పార్టీలో ఎంత పని చేసినా వాళ్ళకు గుర్తింపు ఉండదు. రాబోయే కాలంలో వాళ్ళకి ఎటువంటి పదవులు కూడా రావు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈ కమిటీలో సభ్యులంటే ఆశామాషగా తీసుకోవాలి. కమిటీలో స్పష్టంగా చెప్పారు. మేము అడిగా రేపొద్దున ఈ కమిటీకి వచ్చేటువంటి సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పెట్టండి అని చెప్పారు. ఇన్సూరెన్స్ పెడతా, అందరికీ పెడతా. కానీ నేను చాలా చిన్న కోరిక కొడతా ఉన్నాను. రేపొద్దున వాళ్ళని నేను ఇన్సూరెన్స్ కానీ నిలబెట్టాలనుకోవడం లేదు. రేపొద్దున గ్రామం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా, ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇవ్వాలన్నా, ఎవరికైనా సరే ఒక
జరగాలంటే కేవలం ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు రికమెండ్ చేస్తే తప్ప లేకుంటే ఎవరికి ఎటువంటి కార్యక్రమాలు జరగవు. అధికారులందరూ కూడా ఆ కార్యకర్తల కమిటీ సభ్యుల చెప్పినట్టు వినాల్సిందే. ఆ స్థాయికి ఈ కార్యకర్తలు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తా ఉన్నాను. అందుకే వాళ్ళ సమాచారాలంతా కూడా ఇంత పకడ్బందీగా నేను తీసుకోగలుగుతున్నాను. నిన్న ఏదైతే వాలంటీర్ల ద్వారా జరిగిందో అన్ని కార్యక్రమాలు రేపు పొద్దున ఈ కమిటీలు అనేటువంటి మన కార్యకర్తల ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మీరు రికమెండ్ చేయండి. మేము రికమెండ్ చేసినా ఆ గ్రామంలో మీ మాట చదువుతాను పెట్టాలి. ఏ అధికారైనా సరే మీతో కలిసి పనిచేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లో కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినారని వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేల రాజ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పదవులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదవులు కావాలి, ఏదైనా వాళ్ళకు పార్టీలో ఇంపార్టెన్స్ కావాలి అంటే ఆ క్యాబినెట్ కాదు. మామూలుగా అధికారంలోకి వచ్చినాక చెరువులోకి నీళ్ళు వస్తే కప్పలు వచ్చినట్టు కొంతమంది పార్టీల లీడర్లు కూడా వస్తారు, మా చుట్టూ జరుగుతూ ఉంటారు. వాస్తవంగా కష్టపడినటువంటి కార్యకర్తలను ఎన్నిక చెబుతారు. గెలిచిన తర్వాత మీరు 1% తీసుకొని వాళ్ళు 10% తెచ్చి కప్పుతారు, షోపు కప్పుతారు. కాబట్టి అటువంటి వాళ్ళకు పదవులు రావు. వాళ్ళు మా వచ్చి ఎన్ని కాకాలంటే దయచేసి ఎవరు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దయచేసి అట్లా కోరుతున్నాం. ఎంత షోపు చేసినా నేను రాజరెడ్డి ఒక నాయకుడు ఉత్తరెడ్డి గారు ఎవరైనా కానీ మేము అటువంటి వాళ్ళని రికమెండ్ చేస్తే వాళ్ళ కంప్యూటర్లో కొడతారు. వీళ్ళు ఇంతకుముందు పార్టీలో ఉంటారా లేదా, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉందా లేదా అని కంప్యూటర్లో కొడితే వాడి చేతికి వస్తారు. అప్పుడు మమ్మల్ని పిలిపించి మాకు క్లాస్ చెప్తారు. పార్టీలో లేని వాళ్ళకి మీరు పదవులు రికమెండ్ చేస్తా ఉంటాం. కాబట్టి అక్కడ వాళ్ళు పదవి కాలం 2019 నుంచి 2024 అయిపోయింది. ఇప్పుడు కొత్త చక్రం స్టార్ట్ అయింది. కొత్తగా ఈ పార్టీ కార్యకర్తల కోసమే, కార్యకర్తల సంక్షేమం కోసమే ఈ పార్టీ నడపాలనుకుంటున్నారు తప్ప పార్టీల కష్టపడిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లాస్ పెడతారు. కాబట్టి ఈ పార్టీ అది గ్రామ స్థాయిలో కావచ్చు, ఏదైనా సరే పొద్దున పార్టీలో మీకు మనుగడ కావాలంటే ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఐడెంటిటీ కార్డు పెట్టుకున్న వాళ్ళందరి చరిత్ర, మీ అందరి బయోడేటా ఇక్కడి నుంచే డిజిటల్ ద్వారా సెంట్రల్ ఆఫీస్ పోవాలి. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 8,000 మంది కార్యకర్తల అందరి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, మీరు చేసేటువంటి పని విధానం సెంట్రల్ ఆఫీస్ లో రికార్డు అయితే ఉంటారు. కాబట్టి రేపు ఎవరైనా సరే రేపు ఎక్కువ కష్టపడిన వాళ్ళకు మేము నాయకులను గుర్తించకుండా పార్టీ గుర్తిస్తారు. బాగా కష్టపడిన వాళ్ళ పేరు మేము ఇవ్వకుండా పార్టీ గుర్తించి మీకు పదవులు ఇచ్చే అవకాశము ఈ కార్డు ద్వారా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఇది ఆశామాషి కాదు అని చెప్పింది నేను. కొంతమంది గ్రామాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. మీరు పార్టీలో చేరి ఆ పోస్ట్ తీసుకొని కార్డు తీసుకుంటే
మీ రేషన్ కట్ చేస్తాము, మీకు పెన్షన్ కట్ చేస్తాము, మీకు పథకాలు లేకుండా చేస్తామని చెప్పండి. నీకు పెన్షన్ పథకాలు కట్ చేస్తే మాకు ఎమ్మెల్యేలో కొండలాంటి కేశవరెడ్డి నాయకుడు ఉన్నాడు, మీకు అర్థం. అంతేకాదు ఈరోజు పోతే చిన్న బెనిఫిట్ పోవచ్చు, కానీ రేపు కొండంత అవకాశం పార్టీలో ఉంటారు. కాబట్టి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా వాయిదే పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈ కంపెనీలు ఖచ్చితంగా ఎప్పియాలని వాయిదే ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కంపెనీలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో గ్రామ కమిటీతో పాటు అనుబంధ విభాగాల కమిటీలు కూడా వేయాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తాను. యువకులు కాబట్టి పార్లమెంట్ కంటే అసెంబ్లీకి పెట్టాలని ఎన్నికలకు సుపరిచితమైనటువంటి కుటుంబంలో వాళ్ళ తాతకు ఉన్నటువంటి పేరు ఉంటేనేమి ఆ లెగసీతో బాగుంటుందని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, రాజవరెడ్డి గారు ముట్టారెడ్డి గారు ఇద్దరు కూడా నియోజకవర్గానికి 2 గంటల వాళ్ళు. కాబట్టి 2 గంటలకు సమాన న్యాయం చేస్తూ ఇద్దరికి సమానమైన మెజార్టీ తీసుకున్నాం. ఇంతకుముందు జరిగిన సంఘటనలు వదిలిపెట్టండి, చిన్న చిన్న విషయాలు జరిగిండొచ్చు, కానీ ఇది వైఎస్ఆర్ పార్టీ కుటుంబం. ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ తప్ప దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎవరికి అవకాశం లేదుగా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం ఆర్డర్ అందరూ కూడా పాటించాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కానీ ప్రతి గ్రామంలో మీరు కమిటీ వేయాలంటే మీ గ్రామ కమిటీతో పాటు 7 అనుబంధ విభాగాలు వేయాలి. ఒక్కొక్క విభాగంలో దాదాపు ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 2 జనరల్ సెక్రటరీలు, 3 సెక్రటరీలు ఉంటారు. వాళ్ళందరినీ 7 విభాగాలు వేయాలి. ఒకటి మహిళ, రైతు విభాగం, తర్వాత యువత, అలాగే బీసీ, ఎస్సీ, మైనారిటీ, సోషల్ మీడియా విభాగం. ఇంకా మీకు ఎక్కువైతే పంచాయతీ విభాగం వేసుకోవచ్చు, ప్రచార విభాగం వేసుకోవచ్చు. ఇంకా మాకు ఎక్కువ పదవులు పోస్టులు కావాలని వచ్చే వాళ్ళకు ఎన్ని విభాగాలైనా పెంచుకుంటా పోవచ్చు. కాబట్టి దాదాపుగా 8,000 మంది మీ బయోడేటా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది. కేవలం ఫిబ్రవరి 15 అంటే అదొక 15 రోజులు, ఇదొక 8 రోజులు, 22 రోజులు మాత్రమే ఉంది. మీరన్నీ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొత్తం ఆ పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ 10 మందిని ఏర్పాటు చేయడం జరిగింది, కంప్యూటర్లు పెట్టి. వాళ్ళందరూ కూడా మీ సమాచారం అంతా కూడా హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత మేము అధికారంలో 2029 అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకు 300 మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తారని, ఎప్పుడు వదిలిపెట్టే పరిస్థితి ఉందని కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే అధికారులు తెలియజేస్తా ఉన్నాం, మీరు గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు. మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారం చేయండి. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీరు శాశ్వతం. ఈరోజు అధికారం ఉంది కదా అని ఆ పార్టీలకు ఒత్తాసు పలికి మా వాళ్ళకు అన్యాయం చేస్తే అందరి అధికారుల గురించి చెప్పడం లేదు, కొంతమంది అధికారులు మా వాళ్ళకు అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైనా సరే పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా
మా వాళ్ళని ఇబ్బంది పెడితే నేను కూడా మీకు కూడా డిసిషన్ ఇచ్చినాను. వాళ్ళు సంవత్సరాలు అవుతారనే పట్టుకొని వచ్చి వాళ్ళను చట్టకుండా నిలబెట్టాలన్నారు. కాబట్టి అధికారులు మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ పని మీరు చేసుకోండి, ప్రజలకు న్యాయం చేయండి. అంతేకాని మా వాళ్ళని ఇబ్బంది పడితే 3 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టారు. ఇక్కడ గ్రూపులు అంటే ఎవరి లేవు, ఉండే వర్గం ఒకటే గ్రూపు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రూపు మాత్రమే. చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి అందరం కలిసి కట్టిగా అందరూ పార్టీని బలోపేతం చేసుకోవాలి. నిజంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడమని కూడా సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇద్దరు కలిసిపోయినారు, అందరు కలిసి ఒకటే వేదిక మీద ఉన్నాం, అందరు కార్యకర్తలు కలిసి ఒకటే హాల్లో ఉన్నాం, అందరు నాయకులు అందరు కార్యకర్తలు అందరం కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో కావచ్చు, రేపు అధికార ప్రాతినిధ్యం చేసేటువంటి పోరాటంలో కావచ్చు, మన కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో చేసేటువంటి పోరాటంలో కావచ్చు, అందరూ కలిసి గట్టిగా ముందరి పోవాలి. ఇది అంతే తప్ప వేరే కార్యక్రమాలు లేవు. ఏమన్నా కూడా ఈ రోజు దానికి పుస్తకం పెట్టాలని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. కాబట్టి అందరం కలిసి ముందర పోతాం. మన కార్యకర్తలకు ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా అందరం కూడా కాపాడుకుంటాం. మీరందరితో పాటు చేసేటువంటి పోరాటానికి అవసరమైతే జిల్లా పార్టీ తరఫున మేము కూడా ఇక్కడ వచ్చి మీతో పాటు పోరాటంలో పాల్గొనడానికి మేము కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, అధికారులు కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో వాళ్ళకు ఉండేటటువంటి కాలము కేవలం 2.5 సంవత్సరాలే. 6 నెలల తర్వాత ఎలక్షన్ 3 వస్తుంది. ఈరోజు అధికారం ఎగిరెగిరి పడేటువంటి తెలుగుదేశం నాయకులు అధికారం పడిన తర్వాత కింద పడితే కాళ్ళు ఎదుగుతాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను.